అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో అటవీ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి గారు మనతో ఉన్నారు. ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే 2 పథకాలను ప్రారంభించారో వరంగల్లోని ఒక కాలనీలో ప్రారంభించడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే అక్క. నమస్తే. మొన్న మీరు బస్ పెట్టి ఎమ్మెల్యేలు అందరినీ, ఏ పార్టీ అయినా సరే ఎమ్మెల్యేలు అందరినీ రమ్మని చెప్పారు. ఆ రోజు రాలేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు. మీరు పిలిచినప్పుడు రాలేదు, ఇవాళ ప్రత్యేకంగా వెళ్ళారు. దాన్ని ఎలా తీసుకుంటారు? దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే ఆల్రెడీ మేము చూపించాము. ఏం జరిగిందో ప్రజలందరికీ తెలిసిపోయింది. దాన్ని చూసే ఈరోజు ఓడగొట్టారు. మళ్ళీ దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈరోజు వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి ఎవరెవరు అర్హులు? దీనికండి అందరు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే. ఇది కంటిన్యూస్గా కొనసాగేటువంటి కార్యక్రమము. మేము ఈరోజు అప్లికేషన్ పెట్టుకోలేదు, మాకు రాదు అనేది లేదు. ఫర్దర్గా పెట్టుకుంటా ఉంటూనే ఉండొచ్చు. ఎంక్వైరీ జరుగుతూనే ఉంటుంది. అర్హులైన వాళ్ళకి ఇక గృహజ్యోతి కానీ మన మహాలక్ష్మి కానీ ఇవన్నీ కూడా అందుతూనే ఉంటాయి. అంటే పార్టీలు రాజకీయ పరంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పార్టీ వాళ్ళు పనిచేయాల్సింది, మిమ్మల్ని దూషించడం, వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు దూషించడం అనేది ఎలక్షన్ల వరకే పరిమితం కావాలమ్మా. ఎలక్షన్ల తర్వాత ప్రజలందరికీ కూడా మేము పాలకులం, సేవకులం. ఈరోజు అందరినీ కూడా మేము వాళ్ళకి అవసరాలను తీర్చుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళు దాన్ని వదిలేసి గెలిచిన ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ మమ్మల్ని తిట్టుకుంటూ పోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళు ఏదైనా సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. ఇంకా ఈ పనులు చేస్తే ప్రజలకు బాగుంటుంది అనేసి ఒక దిశ నిర్దేశం చేస్తే దాన్ని మేము అంటే అది మాకు ఒకవేళ ప్రజలకు ఉపయోగపడేది అయితే మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా చేయకుండా మేము చేసే వాటిని చేయొద్దు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పుడు మీ ముందు చూసుకోవచ్చు, ఎంతోమంది మహిళల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వస్తున్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన చేసినా సరే ఇంతమంది నిరుపేదలు మీ ముందుకు వస్తున్నారంటే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ కోసం ఏం చేయబోతున్నారు? కలిసే అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. ఇంతమంది రావడానికి కారణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు. వాళ్ళకు ఒక స్టేజ్ అంటూ, ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు. అందువల్లనే వాళ్ళ సమస్యలుగానే మిగిలిపోయినాయి. అందుకని ఇప్పటికీ ప్రజాపాలనలో అన్ని వచ్చినా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళది ఏదో సమస్య మా దృష్టికి వస్తూనే ఉంది. వాటిని తీసుకొని మేము ఎంతో రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రజాపాలనలో ఏ విధంగా తీసుకున్నామో అదేవిధంగా అన్నిటిని కూడా అప్డేట్ చేసుకుంటూ వాళ్ళ పరిష్కార దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. విన్నారు కదా, వరంగల్లోని భగత్ సింగ్ కాలనీలో గృహజ్యోతికి సంబంధించి ఒక కుటుంబానికి 0 బిల్ ఇవ్వడం అయితే జరిగింది. అలానే మేడిగడ్డకి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మేడిగడ్డ వెళ్ళడం అనేది ఇదంతా రాజకీయ కుట్ర. కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వెళ్ళడం జరిగింది. మేము బస్ పెట్టి అందరినీ రమ్మన్న ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు. ఈ రోజు వెళ్ళడం అంతా కూడా రాజకీయ కుట్రగా అయితే ఆమె తిప్పికొట్టడం అయితే జరుగుతుంది. ఇలాంటి వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.